న్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ నిజంగానే హామీ ఇచ్చి బీసీలకు న్యాయం జరిగిందంటే మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్తారు. ఒక విషయం చెప్తా ఉన్నా, మాదే ఉయ్యాలనా ఈయన దాని తాడికి ఆయన దాన్ని తీడు కురికేయడానికి? మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, మేము ఎవరిని మా భుజాల మీద ఎక్కించి తింపుకోవడానికి సిద్ధంగా లేము. మేము మా ప్రజలమైనటువంటి బీసీల మాకు మేమే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మలిదశ బీసీ ఉద్యమాన్ని ప్రారంభించినాము. కలిసి వచ్చేటువంటి ప్రతి బీసీని కలుపుకొని పోతాం. ఇవాళ పొద్దున కొంతమంది బ్రాహ్మణ సోదరులు మా దగ్గరకు వచ్చారు, అన్న మాకు అన్యాయం జరుగుతుంది మీరు తప్పకుండా మాట్లాడతాం వాళ్ళ గురించి. కొంతమంది వైశ్య సోదరులు వచ్చారు, అన్న మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము, మాకు అన్యాయం జరిగిందన్నారు. ఖచ్చితంగా వాళ్ళని కలుపుకొని ముందుకు పోతాం, వాళ్ళ కష్టాలను కూడా మా భుజాల మీద వేసుకుంటాం. 70 ఏళ్ల సంది మీరు మోసిరు కదా, ఇక దించూరి మమ్మల్ని. కాన్ఫిడెంట్ దేనికి బైసాబ్? క్లారిటీ ఉంది కదా, ఓట్లు మాయ అయినప్పుడు. ఓట్లన్నీ మాయే కదా, ఓట్లన్నీ మాయ అయిన తర్వాత ఇంకో మా సీఎం కాకపోతే ఎవరైతారు? బీసీల కోసం ఒక వేదిక రావాల్సిందే, అది అప్రాప్రియేట్ టైంలో ఖచ్చితంగా ఈ వర్గాల నుంచి వస్తుంది. అప్పటి వరకు మేము బీసీలను చైతన్యవంతం చేసి ముందుకు తీసుకుపోవడం మా బాధ్యత. మేము ఆల్రెడీ ఒక 6-7 గ్రామాలలో శాంపిల్ సర్వే చేస్తూ ఉన్నాం. సో నేను ఈ ప్రభుత్వాన్ని కూడా చేస్తూ ఉన్నా, నాకు ఆ పని చూపించడానికి అనుకుంటున్న ముఖ్యమంత్రి గారు, మీరు చేసినటువంటి కులగణన ఏ ఊర్లో చేసిరో ఆ ఊర్లో ఉన్నటువంటి క్యాస్ట్ వైజ్ వివరాలు ఆ గ్రామ పంచాయతీ దగ్గర అంటు పెట్టాలా, ఏది ఆ నోటీస్ బోర్డులో పెట్టాలా, ఏ వార్డులో చేసిరో ఆడ పెట్టుర్రి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముంగట కులగణన పూర్తి వివరాలు క్యాస్ట్లతో సహా గ్రామాలు వార్డుల వారీగా సభ ముందు పెడితే మా సర్వే పెద్దగా ఎక్కడ ఉండదు. అది పెట్టిన తర్వాత అసలు వ్యవహారం స్టార్ట్ అవుతుంది. అంటే తీసుకురాలేదు దాన్ని, వాస్తవంగా అప్పట్లో అనుకున్నటువంటి కార్యక్రమం కానీ తీసుకురాలేదు. నిజంగా ఆ అవసరాలు ఉంటాయా తెలంగాణ బీసీ ఉద్యమానికి అనేది భవిష్యత్తులో ఆలోచించి చెప్తాం. రాహుల్ గాంధీ గారు మీకు ఈ విషయం తెలుసా సార్? రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని సస్పెండ్ చేసిన విషయం, రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలు ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వ్యతిరేకించమన్నారు కాబట్టి ఈ మిమ్మల్ని సస్పెండ్ చేసిన విషయం రాహుల్ గాంధీ గారికి తెలుసా? అంటే విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారికి తెలుసా, రాహుల్ గాంధీ గారికి తెలవందే రీసర్వే జరగలేదని నేను అనుకుంటా ఉన్నా. ఇక్కడ రీసర్వే జరగడానికి మేము ఇచ్చినటువంటి నివేదిక, నేను పోయి చర్చించినటువంటి అంశాలు ప్రధానంగా కొంత కారణమైనవి. ఒక సాహిత్యకమైనటువంటి డాటాతో పోయి ఇది జరిగిన విషయం అని చెప్పిన తర్వాత రీసర్వేకు ఏదో ఆదేశించిన తర్వాత కొద్దిమంది ఇంటలెక్చువల్తోని రాహుల్ గాంధీ గారే స్వయంగా ఇక్కడ కమిటీ వేసుకున్నాడు ఇక్కడ జరిగిన వ్యవహారం పైన. కాంగ్రెస్ పార్టీ నా ఇంటికాడికి వచ్చినప్పుడు ఆలోచిస్తుంది. మాకేం పని లేదా భాయ్ సాబ్, మేము బీసీలం. ఫస్ట్ మేము పార్టీలను భుజాలకు ఎత్తుకోవడానికి సిద్ధంగా లేము, మా ప్రజల కష్టాలను ఎత్తుకోవడానికి పోతా ఉన్నాము. మా ప్రజలను వాళ్ళకున్నటువంటి ఏవైతే హక్కులునే వాటిని కాపాడడానికి పోతా ఉన్నాము. బీజేపీ భారతీయ జనతా పార్టీ బీసీ సీఎంని చేస్తా అంటే మేము ఎందుకు వద్దంటాం? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దిగి రేపు పొద్దుగాల బీసీని పెడతామంటే మేము ఎందుకు వద్దంటాం భాయ్ సాబ్? ఇప్పుడు జస్ట్ గూగుల్లో తీన్మార్ మల్లన్న ఆఫీస్ అడ్రస్ అని కొడితే వస్తుంది, నెంబర్ అక్కర్లే, డైరెక్ట్గా కూడా రావచ్చు. ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న వల్ల ఏం సాధ్యమవుతుంది ఏం కథ అనేది ఇవాళ సమాజం చూస్తూ ఉంది. ఆర్ కృష్ణయ్య గారు సరే ఆయన స్థాయిలో ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చిండు. ఈ బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు కావాలని, బీసీ పిల్లలకు రియంబర్స్మెంట్లు కావాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ వచ్చిండు. కానీ రాజకీయపరమైనటువంటి యుద్ధాన్ని ఆర్ కృష్ణన్న కొంత ఆయనకున్నటువంటి స్థాయిలో చేయలేకపోయిండు. అది అన్నకు కూడా కొంత లోటు ఉంది. ఆ లోటుని మేమందరం కూడా ఖచ్చితంగా భర్తీ చేస్తాం. ఇవాళ బీసీలలో వచ్చినటువంటి చైతన్యమే
బీసీలలో వచ్చినటువంటి మార్పే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మన కళ్ళ ముంగట కనిపిస్తా ఉన్నాయి. మల్లన్నకు మల్లన్న మంత్రి పదవి కావాలని ఎప్పుడన్నా అడిగిందా? నాకు ఇస్తాన్నా నాది ఇంకో బీసీఓనికి ఇవ్వమని ఇదే వేదిక మీద చెప్పిపోయినా. తీన్మార్ మల్లన్న మంత్రి పదవుల కోసమో ఇంకో పదవి కోసం పాకులాడేటోడు అసలే కాదు. ఒకవేళ అది నాకు కావాలంటే దీన్ని విభేదిస్తానుపై కేజీ ఆయన పక్కపొండి నిలబడి తిరుగుతూ ఉంటే నువ్వు నిన్ను మించిన దార్కారు లేడని చెప్తా కదా. బీసీలు అవుతారు. ఇప్పుడు కాదా, ఎలక్షనే రాలే, ఎన్నికలే కాలే. నేనేమంటున్నా బాయ్ సాబ్, ఏమిటికి ఏం లేదు. ఇప్పుడు పిల్ల పుట్టక ముందుకే కుల్లగుచ్చినట్టుగా ఇవి బీసీ ముఖ్యమంత్రి ఏంది, ఆయన పేరేంది అన్నాడు కూడా అది నేను ఈ వేదిక మీద చెప్తా ఉన్నా. అడ్రస్ ప్లేస్ చెప్పురు, నేనే వస్తా, అది తప్పని నిరూపిస్తా. ఎక్కడికి రావాలో చెప్పు, పోయి ఆ డేటు అడ్రస్ తీసుకొని రా, నేను ఇద్దరం కలిసిపోదాం. నేనేమన్నా బాయ్ సాబ్, సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కాడికి ఓకేనా? నేనేమంటున్నా గ్రామం కాదు, గ్రామం దాకొద్దు, సెక్రటేరియట్కు 200 మీటర్ల దూరంలో ఉంది. ఇది ఓకేనా? ఇది ఓకే అయితే నేను సిద్ధంగా ఉన్నా. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో తప్పిపోయిన బీసీ జనాభా సమాధులు ఎక్కడున్నాయని అడిగిన నేను. ఓ 30 లక్షల మంది బీసీల జనాభా కనిపించకుండా పోయింది. వాళ్ళ సమాధులన్నీరి వాళ్ళ డెత్ సర్టిఫికేట్లను చూపిరి. అంటే మల్లన్న ప్రయోజనం కోసం అయితే కంటిన్యూ కావాలి, నా జాతి ప్రజల కోసం అయితే అవసరం లేదు. ఎవరైనా ఖండించిన ఆయన పేరు చెప్పు. అంతర్గతంగా జరిగితే నీకెట తెలిసింది బాయ్ సాబ్? ఆడు ఏం జరిగిందో నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు అది రహస్యమే అయిన తర్వాత నీకు తెలియదా? నా రహస్యం అంటే ఎవరికి తెలియని రహస్యం, నీకు తెలిస్తే అది ఓపెన్ అవుతుంది కదా. నేనేమంటున్నా, అంత విషయం ఏంటంటే దానికి నాకు కూడా పిలుపు ఉండే, నేను కూడా పోవాల్సిండే. నేను చెంచల్గూడ జైల్లో మా బీసీ అధికారులను ఏసీబీలకు పట్టిస్తున్నటువంటి సందర్భంలో వాళ్లకు ఆత్మస్థైర్యం చెప్పడం కోసం నేను ఆ కార్యక్రమానికి పోయినా. పిలవలేదనేది అబద్ధం. అది మేమందరం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఏం మాట్లాడుతుంది కూడా నాకు చెప్పి, అన్న ఇది అనుకుంటున్నామని చెప్పారు. మీరు ఖండించలేదు అనేటువంటి మాట కాదు, ఖండిగా ఖండించారు దాన్ని. బీసీ చేసి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి పిఆర్టీ అభ్యర్థి గెలిచిండు. అక్కడ బీసీ వాదన లేదని ఓడిపోయినట్ట ఎట్లా మీరు రోజు? అంటే బీసీ వాదం మీద ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు. ఒకరు పూల రవీందర్ గారు, ఇంకొకరు సుందర్రాజ్ యాదవ్ గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరు కలిసి 5200 ఓట్లు సంపాదించారు. 5200 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ బీసీ అభ్యర్థులు వీళ్ళ కిందనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కానీ, వీళ్ళ కిందనే కోదండరాం లాంటి వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులు కానీ, కాంగ్రెస్ అభ్యర్థులు కానీ వీళ్ళ కింద ఉన్నారు. అంటే 0 నుంచి 5200 ఓట్లు సంపాదించిన బీసీ వాదం 45-50 సంవత్సరాల పిఆర్టీయుకు బీసీ వాదానికి ఉన్న గ్యాప్ 800 ఓట్లు. మరిది బీసీలకు, బీసీ టీచర్లను 25% మంది బీసీ టీచర్లను మేము బీసీ వాదం వైపు మళ్లించగలిగిన ఒక దెబ్బకు. ఇంకా వాదం గురించి మాట్లాడేక్కడిది, ఇంకా బరాబర్ వాదం నిలబడ్డదాడ.